హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి ఆకుకూరలన్నీ ముందేసుకుని ఉన్నాను అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు వీడియో వచ్చేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఇవి ఎన్ని ఐటమ్స్ వచ్చాయనేది నేను కౌంట్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి వీటి బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి వేస్తున్నాను, ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను, ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి, తర్వాత ఎన్ని ఐటమ్స్ వేసాను, హెయిర్ ఆయిల్ మేకింగ్ కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో లెందీగా ఉందనుకోకండి, ఇన్ఫర్మేటివ్ వీడియో ఉన్నప్పుడు మనకి లెందీగా ఉంటుంది. మీరు ఫుల్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికన్నా ముందు మనం హెర్బల్ సున్నిపిండి అయితే తయారు చేసుకున్నాం కదా, అది మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి. చాలా చాలా బాగా వెళ్తుంది ఆ సున్నిపిండి అనేది. నేను మళ్ళీ రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకొచ్చేసి దాని ఫీడ్బ్యాక్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను దాంతో సోప్స్ కూడా తయారు చేసి పోస్ట్ చేశానండి వీడియో. అసలు సోప్స్ అయితే 1 టైమే మంచి రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. అదే మేడం మరి 1 టైం తెలుస్తుందా అనకండి. మీరు సేల్ చేసుకోవడానికి అలా చెప్తున్నారేమో అని అనుకోకండి. అసలు నిజంగా మీరే ట్రై చేయండి. 1 టైం మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అలాంటిది 1 టైం మంచి రిజల్ట్స్ కనిపించినప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది కదా రిజల్ట్స్. ఇంకా సున్నిపిండి విషయం పక్కన పెడితే అదొకసారి వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్లో సున్నిపిండివి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉంటాయి. అంటే వన్స్ పప్పులదంతా ఒక వీడియో చేశాను, తర్వాత దాంట్లో చూర్ణాలు మిక్స్ చేశానండి. అవి ఏంటేంటి ఎంతెంత క్వాంటిటీ మిక్స్ చేయాలనేది కూడా నేను పోస్ట్ చేశాను. 2 వీడియోలు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇదంతా మేకింగ్ వీడియో కూడా ఇందులోనే పోస్ట్ చేస్తాను. కొంచెం లెందీ ఉందనుకోకండి వీడియో. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో దొరుకుతున్నప్పుడు లెందీగా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే వీడియోలో చెప్పాలంటే కొంచెం ఈ మాత్రం స్పీడ్గా చెప్పాలి, లేదంటే అవ్వదు. స్లో చెప్పామంటే మళ్ళీ లెందీ అయిపోద్ది. ఈ మాత్రం దానికి ఇంత లెందీ వీడియో చేశారా అని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి. ఇది సేల్ చేయడానికే. అది తర్వాత నేను అసలు ఇందులో ఎంతెంత క్వాంటిటీ ఏమేమి వేస్తాను అని మీకు కూడా చూపించడానికి, ఎందుకంటే కస్టమర్స్ నేను క్లియర్గా ఉండాలనుకుంటాను. అసలు నేను ఏం మేకింగ్ చేసినా దాన్ని అంతా మేకింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి మీకు క్లియర్గా ఉండడం కోసం. నేను ఏం యూజ్ చేస్తానో మీరు తెలుసుకుని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో కొంతమందికి కొన్ని స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, అవి పడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అసలు నేను ఏమి యాడ్ చేశానో చూసుకుని మీకు అది హెయిర్ ఆయిల్ కావాలన్నా, సున్నిపిండి కావాలన్నా, పికిల్స్ కావాలన్నా ఒకసారి చెక్ చేసుకుని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని నాకు చెప్పండి. లేదు నేను అది యూజ్ చేయనండి, మాకు అది పడదు అంటే నేను అది లేకుండా కూడా మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను. ఏదైనా కావాలంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి అన్ని క్లియర్గా చూసి అప్పుడు నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు నేను ప్రైస్ లిస్ట్ పంపిస్తాను. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, దానికి హాయ్ అని మీరు మెసేజ్ సెండ్ చేస్తే నేను మీకు ప్రైస్ లిస్ట్ అయితే సెండ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఎన్ని వెరైటీస్ వేస్తున్నాను అనేది మనం మీతోటే కౌంట్ చేద్దాం. నేనైతే 45 అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, ఒకసారి అయితే చెక్ చేద్దాము. 45 వెరైటీస్ వేసి మన హెయిర్ ఆయిల్ అయితే చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి దీనివల్ల. హెయిర్ గ్రోత్ ఒకటే కాదు, మనకి స్కిన్ పైన అంటే హెయిర్ స్కాల్ప్ పైన ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న, అలర్జీస్ ఉన్న అవి కూడా తగ్గుతాయి. తర్వాత మనకి డాండ్రఫ్ తగ్గుతుందండి. ఇక్కడ చిట్లు పోతాయి కదా, హెయిర్ పగుళ్ళు అంటారు, అవి కూడా తగ్గుతాయి. తర్వాత పేలు ఉంటే కూడా తగ్గిపోతాయి, పేలు కూడా తగ్గిపోతుంది. హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనమాట. మనకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది, హెయిర్ లెందీగా అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎయిర్ ఫాల్ తగ్గుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వాడొచ్చండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఇంకా వచ్చేసి దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మనకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడతా మన హెయిర్ హెల్తీగా ఉంటుందండి, చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతాను. మా మమ్మీ నాకు ఎప్పుడు హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. అసలు నేను అది తప్పితే వేరే ఆయిల్ వాడిందే నాకు అసలు గుర్తు కూడా లేదండి, అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఎప్పుడైనా అది నాకు స్టాక్ కానీ అయిపోయిందంటే, అంటే మమ్మీ నాకు ముందుగానే ప్రిపేర్ చేసి ఇస్తారు. ఒకవేళ ఇన్స్టెంట్గా స్టాక్ కానీ అయిపోయిందంటే నాకు పారాషూట్ ఒక్కటి వాడేదాన్ని అండి. అప్పటికప్పుడు నాకు ఏం దొరకకపోతే నేను ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే వాడతాను. చెట్లకి అంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా కొబ్బరి నూనె, బయట కొన్న ఏవి బ్రాండ్స్ ఆయిల్ కాకుండా కొబ్బరి నూనె వాడతాను. అది నాకు దొరకకపోతే కనుక పారాషూట్కి వెళ్ళేదాన్ని అండి, వేరే ఆయిల్స్ అయితే ఏం వాడేదాన్ని కాదు. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడేదాన్ని, అది లేకపోతే కనుక పారాషూట్ వాడేదాన్ని అని చెప్తున్నాను మీకు. ఇది వాడడం వల్ల చాలా హెల్తీగా ఉంటుందండి. నన్ను అందరూ అడుగుతారు నీ హెయిర్ చాలా బాగుంటుంది, థిక్గా ఉంటుంది,
బ్లాక్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. కానీ మీ హెయిర్ ఏంటి ఇంత షార్ట్ ఉంది అనుకోకండి. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కత్తిర్లు ఇచ్చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా కాదు, 1 year అవ్వలేదండి, మేము తిరుపతి వెళ్ళాము, అప్పుడు 3 గుప్పిళ్ళు ఇచ్చాను. గుప్పిళ్ళు అంటే మీకు ఐడియా ఉండొచ్చు కదా, ఇలా కౌంట్ చేస్తారు. ఇలా 3 గుప్పిళ్ళు ఇచ్చాను అనమాట. నా హెయిర్లో సగం హెయిర్ ఎగిరిపోయింది, దానివల్ల ఇప్పుడు షార్ట్ ఉంది. మళ్ళీ ఆయిల్ వాడానంటే మళ్ళీ నాకు రీగ్రోత్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నాది ఎప్పుడు ఇలాంటి ఆయిల్ వాడతాను కాబట్టి హెయిర్ గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం కానీ బ్లాక్ అంటే వైట్ హెయిర్ రావడం కానీ అలాంటివి అసలు జరగదు. బ్లాక్గా ఉంటుంది, హెయిర్ థిక్గా ఉంటుంది, లావు ఉంటుంది, ప్లస్ షైనీగా ఉంటుంది అన్నమాట. అంటే నాది కర్లీ హెయిరే కానీ చూడడానికి హెల్తీగా ఉంటుంది. అందరూ నన్ను అదే అడుగుతారు, నీ హెయిర్ చాలా బాగుంటుంది, అసలు మీ మమ్మీ ఏం చేస్తారని అడిగేవారు అనమాట నన్ను ఫస్ట్ నుంచి. ఇక్కడ వచ్చేసి నా హెయిర్ సీక్రెటే అనుకోవాలి ఇంక ఇది. కానీ నేను ఇంకా ఎక్కువ యాడ్ చేశానండి, ఇంకా మంచి బెనిఫిట్స్ ఉండేలాగా, మంచి స్మెల్ వచ్చేలాగా చూసుకున్నాను అన్నమాట ఈ హెయిర్ ఆయిల్ని మాత్రం. నేను అసలు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేస్తున్నానో అది దేనికి యూజ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాము. దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మనం అసలు ఆయిల్స్ ఏం వాడుతున్నామో చూద్దామండి. నేను ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది మిల్లి దగ్గర నుంచి తీసుకొచ్చాను, ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది వచ్చేసి 2 kgs తీసుకున్నాను నేను. ఎంత ప్యూర్ అంటే ఒక్కొక్క మిల్లులో ప్యూర్ అని చెప్తారు కానీ మంచి క్వాలిటీ ఆయిల్స్ అయితే ఇవ్వరండి. ఇదైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట, మంచి ఆయిల్. ఇంక ఇది వచ్చేసి ఆముదం అండి, 1/2 kg ఆముదం యూజ్ చేస్తున్నాను. దీనివల్ల కొంచెం హెయిర్ ఆయిల్ థిక్గా ఉంటుంది కానీ చాలా మంచిది హెల్త్కి, మన హెయిర్కి. అసలు ఎంత మంచిదంటే నేను చెప్పలేను, మీరే ఒకసారి గూగుల్ చేయండి, అంత మంచిది మన హెయిర్కి ఆముదం వచ్చేసి. ఇది వచ్చేసి 1/2 kg యూజ్ చేస్తున్నానండి నేను ఆముదం, 1/2 kg ఆముదం. ఇది వచ్చేసి నువ్వుల నూనె అండి, పప్పు నూనె అంటారు కదా, నల్ల నువ్వుల నూనె అంటే పొట్టు తీయకుండా చేసిన నూనె అన్నమాట. ఇది ప్యూర్ నువ్వుల నూనె. మాకు ఊర్లో నువ్వులు పండితే వాటితో ఎప్పుడు చేస్తాను, కానీ ఇప్పుడు నాకు ఇన్స్టెంట్గా దొరకలేదనేసి నేను ప్యూర్ ఆడే మిల్లులు ఉంటాయి కదండి, ఆయిల్ మిల్స్, నాకు అది తెలిసింది ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇది ప్యూర్ నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె, అందుకే ఈ కలర్ ఉంది. చాలా మంచిదండి మన హెయిర్కి, అసలు ఎంత మంచిదో చెప్పలేమో అంత మంచిది. మీరు నేను చూపించేది ఒకవేళ నమ్మాలి అనిపించకపోతే మీరు గూగుల్ చేయండి, అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. ఇంకా అందులో ఇక్కడ వచ్చేసి ఇవి అవిసె గింజలండి. మన అవిసె గింజలు మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఇది వచ్చేసి అవిసె గింజలు. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి, ఇవి కలోంజీ సీడ్స్. ఇది నల్ల జీలకర్ర, ఇది వచ్చేసి నల్ల జీలకర్ర అండి. 2 సేమ్ లేవు చూసారా, కానీ చాలామంది నల్ల జీలకర్ర కలోంజీ సీడ్స్ సేమ్ అనుకుంటారు, కానీ కాదండి. ఇది వచ్చేసి నల్ల జీలకర్ర, ఇది వచ్చేసి కలోంజీ సీడ్స్. నేను 2 యాడ్ చేస్తున్నాను మంచి హెయిర్ గ్రోత్ కోసం అండి. ఇది వచ్చేసి ఆవాలు, మీ దగ్గర ఆవాలు ఉంటే ఆవాలు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆవ నూనె ఉంటే అంటే ఆవాలతో తీసిన నూనె ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ నూనె లేదండి స్టాక్, అందువల్ల నేను ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవి వచ్చేసి రోజ్మేరీ కోసం మీకు తెలిసిందే కదా, చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, అంటే మన హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది అనమాట, రీగ్రోత్ అవుతుంది హెయిర్ వచ్చేసి రోజ్మేరీ. ఇది వచ్చేసి ఆయుర్వేదం షాప్స్లో దొరుకుతుందండి, మనకి చాలా ఈజీగా దొరికేస్తుంది ఆయుర్వేదం షాప్స్లో. ఇది రోజ్మేరీ. ఇంక ఈ 2 పౌడర్స్ వచ్చేసి మర్మం దవనం అండి, 2 మర్మం దవనం అంటే మంచి ఫ్లేవర్ కోసం అనేసి నేను వాడుతున్నాను. ఇది మర్మం దవనం. ఇది వచ్చేసి మారేడు గుజ్జు అండి, మారేడు గుజ్జు మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా యూజ్ అవుతుందంటే అసలు చాలా మంచిది. మారేడు గుజ్జు అనేది మన హెయిర్ గ్రోత్కే కాదు, మన స్కిన్ ఎలర్జీస్కి, మన సున్నిపిండిలో వాడవచ్చు, లోపల అంటే కడుపులోకి తాగడానికి కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మన హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. ఈ స్కాల్ప్ మీద ఉండే ఎలర్జీస్ ఏమైనా ఉంటే పోతాయండి, చాలా మంచిది ఇది హెయిర్కి. ఇది వచ్చేసి తంగేడు పువ్వు పొడి అండి, తంగేడు పువ్వు చాలా మంచిదండి మన హెయిర్కి. ఇది సున్నిపిండిలో కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ వేసి సున్నిపిండి చేశాను, 35 వెరైటీస్ వేసి సున్నిపిండి చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మారేడు గుజ్జు పొడి, చాలా మంచిదండి మన హెయిర్కి. ఇది వచ్చేసి మెంతులు నార్మల్గానే పెరుగులో నానబెట్టి మన హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆయిల్లో కూడా వేస్తున్నాను. ఇది వచ్చేసి మెంతులు, మన హెయిర్ స్కాల్ఫ్ అనేది సాఫ్ట్గా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఇంక ఈ ప్లేట్ల విషయానికి వచ్చేస్తే ఇవి వచ్చేసి బావంచాలండి, ఇది వచ్చేసి తుంగగడ్డలు, ఇవి సుగంధ వేర్లు. ఇది వచ్చేసి లవంగి మొగ్గలు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బిర్యానీలో వేస్తాం కదా అవే. ఇది వాము, ఇది మిరియాలు, ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి కచ్చోరాలు.
ఇది ఒట్టి వేర్లేండి. ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి రీగ్రోత్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మన స్కాల్ఫ్కి ఏమైనా యాంటీ బ్యాక్టీరియలా పనిచేస్తుంది అన్నమాట. మనకి పేలు అలాంటివి కూడా తగ్గుతాయి. ఇది వచ్చేసి గోరింటాక్ అండి. గోరింటాక్ వల్ల మీకు అందరికీ తెలిసిందే కదా, మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఆయిల్లో వేసి మరిగించడం వల్ల మన హెయిర్ ఏం రెడ్గా అయిపోదు, కానీ మంచి కలర్ వస్తుంది. నేను ఇవన్నీ ఒక్కసారి ఎండబెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం అందులో ఉండే తేమ పోతే ఆయిల్లో వేసాక మనకు కొంచెం త్వరగా మరుగుతుంది. అందులో ఉండేవన్నీ త్వరగా దిగుతాయి కదా విటమిన్స్ అన్నీ అనేసి. ఇది వచ్చేసి కరివేపాకు అండి. ఇది వచ్చేసి కరివేపాకు అండి. ఇది వచ్చేసి కరివేపాకు. ఇంక ఇది వచ్చేసి భృంగరాజు అనమాట. భృంగరాజు, దాన్ని గుంటకరడాకు కూడా అంటారు కదా. మన హెయిర్ బ్లాక్గా ఉండడానికి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి భృంగరాజు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఇది వచ్చేసి భృంగరాజు. నేను ఒకసారి ఎండలో ఎండబెట్టాను, దానివల్ల కలర్ షేడ్ చేంజ్ అయింది. ఇది వచ్చేసి గరిక. మనం వినాయకుడికి గుడిలో వినాయకుడికి పెడతాం కదా, ఇంట్లో వినాయక చవితి రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా పెడతాము. అదే గరిక గడ్డి. అది కూడా చాలా బాగా యూజెస్ ఉంటాయండి మన హెయిర్ గ్రోత్కి. ఇది వచ్చేసి మునగాకు. ఇవన్నీ వేసి చేస్తున్నారా అని అనుకోకండి. ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటాయి. మీకు ఒక్కొక్కటి నేను చెప్పలేను, మీరు కావాలంటే గూగుల్ చేయండి, మీకు అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఇది వచ్చేసి వామాకు అండి. మీకు తెలిసే ఉంటుంది, దీంతో బజ్జీలు వేస్తారు కదా. వామాకు చాలా మంచిది, మన హెయిర్లో వేస్తానమాట. చాలా చలవగా, అంటే మన హెయిర్ రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట మన స్కాల్ఫ్ అనేది. ఇది వచ్చేసి మందార ఆకుల కోసం మీకు తెలిసిందే, మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇకపోతే ఇది వచ్చేసి తులసాకులండి. తులసాకులు అనేది మన స్కాల్ఫ్ పైన ఇన్ఫెక్షన్స్, యాంటీ బ్యాక్టీరియాలా పనిచేస్తుంది. మన పేలు అనేది తగ్గుతుంది. తర్వాత మెయిన్ డాండ్రఫ్ అయితే తగ్గుతుందండి. ఇది వచ్చేసి కలమంద. ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలి. మీకు నేను ఫైనల్గా చూపించిన తర్వాత కట్ చేసి వేస్తాను ఆయిల్స్లో. ఇది వచ్చేసి కలమంద కోసం మీకు తెలిసిందే కదా, మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి విరజాజులండి. నేను విరజాజులు ఎందుకు తీసుకున్నానంటే హెయిర్ మంచి స్మెల్ రావడానికి అన్నమాట. హెయిర్ ఆయిల్ మంచి స్మెల్ రావడానికి. అసలు ఇది ఇలా పెడితే ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇవన్నీ నేను ఒకసారి కొంచెం ఎండలో ఎండబెట్టాను అనమాట, అందుకు కలర్ షేడ్ అయినాయి. ఇది వచ్చేసి విరజాజులు, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇవి వచ్చేసి రోజ్ పెటల్స్ అండి. ఇవి సెంటు గులాబీ, మంచి సెంటు గులాబీ, నాటు గులాబీలే, మంచి నాటు గులాబీలు అనమాట. ఇవి నేను 1 kg తెచ్చుకుని ఎండబెట్టుకున్నాను. ఇందులో కొన్ని తర్వాత నేను హెర్బల్ షాంపూ పౌడర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. షాంపూ కాదండి, పౌడర్ చేస్తాను, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా. అందులో కొన్ని పక్కన పెట్టాను, కొన్ని ఏమో సున్నిపిండిలో వాడుకున్నాను. ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్లోకి ఉంచాను అనమాట, మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత మన హెయిర్ కోమలత్వాన్ని కోల్పోకుండా ఉండడం కోసం అండి, మంచిగా షైనీగా ఉండడం కోసం ఇది యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవి వచ్చేసి శంకు పూలు అండి. ఇవి మందార పూలు. అసలు ఇవి వేస్తే ఎంత మంచిగా ఉంటుందంటే, ఇవి వచ్చేసి చామంతి పూలు, పచ్చి చామంతి పూలే పెటల్స్ అండి. పెటల్స్ వేస్తాను నేను. ఒకసారి మీరు గూగుల్ చేయండి, ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా యూజ్ అవుతాయి అనేది. అన్నీ చెప్పలేం కదా, నేను మీకు ఏమన్నా తెలియకపోతే ఇవి కూడా ఎందుకు యాడ్ చేస్తారు అనిపిస్తాయి కనుక మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీకు క్లియర్గా ఉంటే. ఇది వచ్చేసి తమలపాకులు కూడా మన హెయిర్కి గ్రోత్ అవ్వడానికి, తర్వాత హెయిర్ మీద ఉండే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి అవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి ఉసిరికాయలండి. ఇవి ఉసిరికాయలు వచ్చేసి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, మన హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల. ఇవి వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేయడం వల్ల మీకు తెలిసిందే కదా, ఓన్లీ ఆనియన్స్ వేసుకుని కూడా ఆయిల్ మరగబెట్టుకుని మంచిగా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇవన్నీ వచ్చేసి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుందామండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది, హెయిర్ షైనీగా ఉంటుంది, హెయిర్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ ఇవి కింద పగుళ్ళు ఉంటాయి కదండి, ఆ పగుళ్ళు లేకుండా ఉంటుంది. అసలు ఒక్కటి కాదు, ఎన్ని బెనిఫిట్సో. ఒకసారి ఇవన్నీ ఐటమ్స్ ఏంటంటే కౌంట్ చేసుకుందామండి. ఈ ఐటమ్స్ కౌంట్ చేసుకున్న తర్వాత ఆయిల్ మేకింగ్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఆకుల నుంచి కౌంట్ చేసుకుందాము. వామాకులు 1, ఇవి వచ్చేసి మందారమాకులు 2, ఇవి వచ్చేసి మునగాకులు 3, ఇవి వచ్చేసి వేపాకులు నేను వీడియోలో ఇందాక చూపించలేదండి, ఇవి క్లోజ్ అయిపోయి ఉన్నాయి. వేపాకులు కూడా వేసుకుంటున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10. దీని కింద వచ్చేసి మందారమాకులు ఉన్నాయండి. 11
ఇది వచ్చేసి కలమంద 12. ఇక్కడతో ఆకులు అయితే అయిపోయినాయి. 12 ఐటమ్స్ ఉన్నాయి ఆకులు. ఇంక ఇది వచ్చేసి 12 ఫ్లవర్స్ రోజ్ పెటల్స్ అండి. 12, 13 విరజాజులు, 14, 15, 16 ఇక్కడతో ఫ్లవర్స్ అయిపోయినాయండి. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 కింద కూడా ఉన్నాయి. ఇంక ఈ ఆకుల్లో ప్లేట్లు ఏమన్నా చూస్తే 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 అండి. అంటే ఆయిల్స్ 3 వెరైటీస్ వేస్తున్నాం కదా, 40. దీంట్లో వచ్చేసి మనం ఆనియన్స్ ఇవి కూడా కౌంట్ చేయలేదు. 40, 41, 42 అండి. ఇక్కడికి 42 ఐటమ్స్ అయినాయి. మనం తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వాడతాం కాబట్టి 43 ఐటమ్స్ వేసుకున్నాము. 43 ఐటమ్స్తో మన హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అండి. చాలా హెల్తీ హెయిర్ ఆయిల్ అన్నమాట ఇది. ఫస్ట్ వచ్చేసి మనం ఆయిల్స్ మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్ ఆముదం వేస్తున్నాను నేను. ఆముదం చాలా తిక్కుగా ఉంటుందండి, కానీ మన హెయిర్కి ఎంత మంచిదంటే అసలు ఓన్లీ ఆముదం కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచిది మన హెయిర్కి. ప్యూర్ ఆముదం దొరికితే కనుక మీరు ఓన్లీ ఆముదం కూడా అప్లై చేసుకోండి. నేను 1/2 kg ఆముదం తీసుకున్నాను, మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా వేస్తుంటేనే ఎంత తిక్కుగా ఉందో ఇది. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ తాతయ్య నాకు అంటే చాలామంది ఉన్నామండి మేము కజిన్స్, వాళ్ళందరికీ పట్టించేవారు అనమాట మంచిది అనేసి. స్కూల్ హాలిడే రోజు ఆముదం పట్టించేవారు మా తాతయ్య. మా తమ్ముడు దొరకకపోతే వాడిని కొట్టి కొట్టి మరీ పట్టించేవారు. అది నాకు గుర్తుకొచ్చింది అనమాట ఈ ఆముదం కొనేటప్పుడు. మా తాతయ్య అప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా. మా తమ్ముడు ఒక్కడ బాగా ఏడిపించేస్తే వాడిని మాత్రం కొట్టి మరీ పెట్టించేవాళ్ళం అందరం. మేము చిన్నవాళ్ళమే, కానీ అలా కజిన్స్ని కొడితే హ్యాపీ ఫీల్ అవుతాం కదా. వాడిని కొట్టేటప్పుడు మేము కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. వాడు తాగట్లేదు కాబట్టి వాడికి పడుతున్నాయి మనం తాగేద్దాం అనేసి ఉన్నవాళ్ళం అనుకుని తాగేసేవాళ్ళం త్వరగా. స్కూల్ హాలిడే అంటే చాలు మాకు ఇదే పని ఉండేది ఆ రోజు. మేము అమ్మమ్మ వాళ్ళు మేము ఒకటే ఊర్లో ఉండేవాళ్ళమండి. ఇది వచ్చేసి నువ్వుల నూనె 1 kg తీసుకున్నాను. 1 kg యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా నార్మల్ ఆయిల్ మీద కొంచెం థిక్గానే ఉంటుందన్నమాట. అంటే మనకి మన నార్మల్ కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటి మీద కొంచెం థిక్గా ఉంటుంది ఇది. దీంతో కర్రీస్ వండుకుని పిల్లలకు పెడితే చాలా మంచిదండి. అంటే పిల్లలే కాదు మనం కూడా తినొచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్స్ కన్నా ఇది చాలా మంచిది. అప్పట్లో ఇదే ఆయిల్స్ ఎక్కువ వాడేవాళ్ళు. మేము కూడా ఇదే వాడేవాళ్ళమండి. నువ్వులు పండించుకుని ఆయిల్స్ చేసుకుని వాడేవాళ్ళం. అలా ఉండే కొలది అన్నీ తగ్గిపోతాయి కదా, వాడడం మానేసాము. ఇది వచ్చేసి కొబ్బరి నూనె 2 kg తీసుకున్నాను కదా, నేను 2 kg యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ కలమంద వేసాం కదండి, కలమంద బాగా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం. వీటిని పొట్టుతోటే వేసుకుందాం. కొంచెం స్లోగా వేసుకోండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది కదా, అది చేపని పడుతుంది. ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం వేరే యాడ్ చేద్దామండి. ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా ఆనియన్స్ కలబందలో. అవి కొంచెం బాగా వాటర్ క్వాంటిటీ అంతా పోయిన తర్వాత వేరే యాడ్ చేద్దాం. ఇందులో వాటర్ క్వాంటిటీ కనుక అలా ఉంటే కనుక మళ్ళీ మనకు ఆయిల్ నిల్వ ఉండదండి. దానికోసం అది వాటర్ అంతా పోయే వరకు మనం దీన్ని బాగా మరిగిద్దాం. ఈ లోపు అయితే భృంగరాజు అవి కట్ చేసుకుందాము. డైరెక్ట్ ఆకులతో అలాగే వేసేసుకోవచ్చు, కానీ నేను కొంచెం కట్ చేసేస్తాను. అంటే నా దగ్గర బౌల్ చిన్నది ఉంది కదా, గిన్నె అనేది చిన్నగా ఉంది, మళ్ళీ ఆ కొమ్మలతో వేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇదైతే ప్రస్తుతానికి నేను స్టవ్ స్లిమ్లో పెట్టి అవి మరిగే వరకు భృంగరాజు అయితే కట్ చేసుకుంటాను. చూసారు కదా ఇది ఉడుకుతుందండి. అంటే ఆనియన్స్ కలమంద వేసాం కదా, అది ఉడుకుతుంది. ఈ లోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కూడా వేసేసుకుందాం. ఇది కూడా అంటే ఇందులో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. కేర్ఫుల్గా వేసుకోండి, ఆయిల్ మీద తూలిపోతుంది. అది ఆయిల్ కాబట్టి మళ్ళీ మనకి బొబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. కలుపుతూ ఉండండి. ఇది చాలా టైం తీసుకుంటుందండి. మినిమం ఒక 3 hours పైనే కుక్ అవుతుంది అన్నమాట. ఈ లోపు ఒకటి యాడ్ చేద్దాం మనం. ఇక్కడ వచ్చేసి నేను భృంగరాజు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్ కొమ్మలు కూడా వేసుకోవచ్చు, అంటే ఇది మళ్ళీ పైన అది తోలుతుంది కదా అనేసి నేను కొంచెం కట్ చేసి వేసాను. ఒకటి యాడ్ చేసేసుకుందామండి ఇంకా మెల్లగా. ఇది వచ్చేసి కరివేపాకు, మునగాకు, వేపాకు 2 కూడా కలిపేసేస్తున్నానండి.
కొంచెం ఇలా చేసుకుంటూ, మీరు ఇంట్లో 1 kg ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఉండేదే పెద్ద కడాయి, ఇది ఒకటే ఉంది పెద్ద గిన్నె. ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి నేను. తర్వాత గరిక, కొంచెం వేపాకు కూడా యాడ్ చేశాను. గరికే అండి, నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించాను. ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. చూసి మొత్తం నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ ఒకటి తర్వాత యాడ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి తులసాకు, తమలపాకు, వామాకు, మందారమాకు 3 కూడా 4 యాడ్ చేసుకున్నానండి. తులసాకు, వామాకు, మందారమాకు, తమలపాకు 4 యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం కుక్ అయ్యే కొలది ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుందండి. ఇదంతా కిందికి అంటే ఏగుతుంది కదా, కిందికి వెళ్ళిపోద్ది అన్నమాట. మీరేం భయపడిన అవసరం లేదు. ఇది పైకి వచ్చేసింది, ఆయిల్ సరిపోలేదేమో అనుకోవద్దు. ఇది కిందికి వెళ్ళిపోతుంది మరిగిన తర్వాత గోరింటాకు అండి. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్, చామంతి, మందారం, ఇది వచ్చేసి శంకుపూలు, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత విరజాజులు అండి, విరజాజులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి, అదే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత యాడ్ చేయకండి, ఎందుకంటే ఇందులో తేమ ఉంటుంది కదా, తడి ఉంటుంది, దానివల్ల ఆయిల్ పాడైపోద్ది. ఇది కూడా ఆయిల్లో బాగా వేగాలన్నమాట, అందువల్ల ఫస్ట్ యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ డ్రై ఐటమ్స్ కాబట్టి మనం ఇది ఆయిల్ మరిగిన తర్వాత వేసుకుందాము. ఈ రోజ్ పెటల్స్ కూడా మంచిగా డ్రై అయినాయి కాబట్టి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పటి వరకు వేసిన ఐటమ్స్ అన్నీ కూడా వాటర్ క్వాంటిటీ ఉన్నాయండి, అన్ని తేమ ఐటమ్స్ కాబట్టి ఇవన్నీ ఇందులో మరిగాలి, బాగా కుక్ అవ్వాలన్నమాట, ఇందులో వేగిపోవాలి. వీటిని బాగా వేగిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మరిగిద్దాము. తర్వాత చూద్దామండి, ఇది మరిగిన తర్వాత చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇది మరిగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, మనకు అర్థమైపోద్ది ఇదంతా కుక్ అయినట్టు. ఆ సౌండ్ ఇగ్నోర్ చేసండి. మా బర్డ్స్, చిన్న బర్డ్స్ ఉన్నాయి మా దగ్గర, ఒకటి లవ్ బర్డ్స్ ఉన్నాయి, సపరేట్గా మళ్ళీ ఇంకా వేరే బర్డ్స్ తీసుకున్నారు. అవి చాలా అల్లరి చేస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మంచిగా ఆయిల్ మరిగిపోయింది చూసారా. ఇక్కడతో మనం లీఫ్లు అన్నీ వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి నల్ల జీలకర్ర అండి, నల్ల జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అవిసె గింజలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కలంజీ సీడ్స్, ఆవాలు, ఇవి చూపించాను కదా వీడియోలో, ఒట్టి వేర్లు, తుంగమాస్తాలు, బావంచాలు, సుగంధి వేర్లు, ఇవి వచ్చేసి వాము, జీలకర్ర, వాము, ఇది లవంగి మొగ్గలు, మిరియాలు, ఆరెంజ్ పీల్స్, బావంచాలు, ఖర్జూరాలు, ఇవి యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి మెంతులండి, తర్వాత రోజ్మెరీ, ఇంకొచ్చేసి పౌడర్స్ ఉన్నాయండి, పౌడర్స్ రోజ్ పెటల్స్ ఉన్నాయి, అవి తర్వాత యాడ్ చేద్దాము, ఫైనల్లో యాడ్ చేద్దాము. ఇంకా ఆయిల్ దించేస్తున్నాం అన్న టైంలో అవి యాడ్ చేద్దాము. ఆ పౌడర్స్ వచ్చేసి మన మంచి ఫ్లేవర్ రావడం కోసం కదండి. ఇప్పుడు వేసామంటే వీటితో పాటు పౌడర్స్ అనేవి ఇందులో ఫ్లేవర్స్ అవ్వవు కాబట్టి ఇది బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్లో పౌడర్స్ యాడ్ చేద్దాము. ఇదైతే మంచి స్మెల్ వస్తుంది అనమాట, అసలు హెయిర్ ఆయిల్ అనిపించట్లేదు, హెయిర్ ఆయిల్ కాకపోతే ఒకసారి టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా కుక్ అవనిద్దాం, ఇంకా బాగా మరగాలండి. ఆల్రెడీ 2 hours పైన అయిపోయింది. 2 hours అయిన తర్వాత నేను ఇవి యాడ్ చేశాను. ఇది ఒక 2 hours, ఇంకొక 2 hours 1.5 hour వరకు కుక్ అవుతుందండి. చీకటి కూడా అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి వీడియో కోసం ప్రిపేర్ అవుతే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చీకటి అయిపోయిందండి, 6 దాటేసింది, బాగా చీకటి కూడా అయిపోతుంది. ఇంక ఇది ఎప్పటికి ఎండ్ అవుతుందో ఏంటో.
హెయిర్ ఆయిల్ చేయడమైనా సున్నిపిండి చేయడమైనా ఈజీ కాదండి, చాలా పెద్ద టాస్క్. అది బాగా కుక్ అయిన తర్వాత అల్లం కూడా వేసుకోవాలండి. నేను ఫస్ట్లో అల్లం యాడ్ చేయడం చెప్పడం మర్చిపోయాను. తర్వాత అది కుక్ అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు ఉంటే పొట్టు యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ లేదనుకోండి ఒక 5-6 వెల్లుల్లిపాయలు మంచిగా దంచుకొని వేసుకోండి. 1 లీటర్ ఆయిల్కి 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. లేదు అంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి వెల్లుల్లిపాయ పొట్టు తీస్తారు కదా, ఆ పొట్టు స్టోర్ చేసి పెట్టుకుని మీరు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ పొట్టు అనేది మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి అది కూడా కొంచెం అల్లం వేసిన తర్వాత కుక్ అయిన తర్వాత మనం ఈ పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను డ్రై రోజ్ పెటల్స్ యాడ్ చేశాను. తర్వాత మారేడు గుజ్జు పొడి యాడ్ చేశాను. ఇది వచ్చేసి మర్మం అండి, మర్మం పొడి, దవనం పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా తంగేడు పువ్వు పౌడర్ కూడా యాడ్ చేశాను. సెకండ్ వన్ వచ్చేసి తంగేడు పువ్వు పౌడర్ అండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి మర్మం దవనం పౌడర్స్. ఇవి కూడా బాగా కొంచెం మిక్స్ అవ్వాలి అందులో, అంటే కొంచెం ఆయిల్ మంచి ఫ్లేవర్ రావడం కోసం వేస్తున్నాం కదా, అందులో బాగా కుక్ అవ్వాలండి. నేను ఒక 4 అవర్స్లో ఒక 5 అవర్స్లో అయిపోద్ది అనుకున్నానండి, కానీ అస్సలు కాదు. 8 అవర్స్ పైనే పట్టింది నాకు టైము. నేను కౌంట్ చేసుకుంటే 8 అవర్స్ పైనే పట్టిందండి. చాలా టైం అయితే కుక్ అవుతుంది. మీకు 1 లీటర్ అయినా కూడా మీరు 1 లీటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా మినిమం ఒక 4 అవర్స్ పైనే టైం పడుతుందండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, చాలా మంచిగా అయితే కుక్ అయింది. బాగా మరిగించుకోవాలండి, ఎందుకంటే అందులో ఉండే తేమకి ఆయిల్ అనేది పాడైపోద్ది అన్నమాట. చాలా బాగా మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి, బాగా ఉడికిపోవాలి. కొన్ని ఐటమ్స్ ఉడికే వేసాం కదా, అవన్నీ బాగా ఉడికిపోవాలన్నమాట. అంత బాగా అవుతే మనకు ఆయిల్ అనేది మంచిగా ప్రిపేర్ అయినట్టు. పైన నురుగు వస్తుంది కదండి, ఆ నురుగు అనేది రాకూడదు, అంత బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టిందండి. అసలు నేను అనుకున్న టైంలో అసలు అవ్వనే లేదు. నేను ఒక 4-5 అవర్స్ పడుతుంది అనుకున్నాను, కానీ 7-8 అవర్స్ పట్టిందండి. 8 అవర్స్కి ఎక్కువే పట్టింది అనుకుంటున్నాను. మీరు 1 kg ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి కొంచెం టైం తక్కువే పట్టవచ్చు. అది కూడా ఒక 3 అవర్స్ పైన మరిగించుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్గా మరిగిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అంతా వదిలేసానండి. నెక్స్ట్ డే ఈవినింగ్, మార్నింగ్ కూడా నేను వడకట్లేదు, ఈవినింగ్ అయితే వడకట్టాను. ఇప్పుడు ఒకసారి స్ట్రైన్ చేసుకుంటున్నాను కదా, ఆ ఆయిల్ని మొత్తం కలెక్ట్ చేసిన ఆయిల్ అంతా మళ్ళీ ఒక క్లాత్లో వేసి స్ట్రైన్ చేశానండి. స్ట్రైన్ చేసి అది పక్కనైతే పెట్టుకున్నాను. చూసారు కదా, మనకు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేను ఆల్రెడీ యూస్ చేశాను కూడా, అంటే హెయిర్కి అప్లై చేసాక కూడా చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అంతా వడకట్టుకుని చల్లారిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, మన హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటాము. ఒకవేళ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకోకపోయినా కూడా జస్ట్ మనం కొబ్బరి నూనెలో కూడా ఈ క్యాప్సిల్స్ వేసుకుని మనం మంచిగా హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి. అది నేను కంప్లీట్ 1 షీట్ అయితే యాడ్ చేసేసాను. నాకు ఆయిల్ వచ్చేసి 2.5 kg వచ్చిందండి. నేను 3.5 kg క్వాంటిటీ వేసాను కదా, నాకు ఆయిల్ కంప్లీట్గా 2.5 kgకి కొంచెం ఎక్కువ అటు ఇటుగా వచ్చిందన్నమాట. 2.5 kgకి నేను కంప్లీట్ 1 షీట్ మొత్తం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి నేను ఇది ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది, అయినా కూడా కస్టమర్స్కి మళ్ళీ స్మెల్ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందేమో అనేసి జాస్మిన్ ఫ్లవర్ ఎసెన్స్ తీసుకొచ్చి అయితే యాడ్ చేశానండి. ఇది యాడ్ చేసాక నాకు ఇంట్లో ఆ రోజంతా ఎంత మంచి స్మెల్ ఉందంటే అసలు జాస్మిన్ ఫ్లవర్స్ భలే అనిపించింది, చాలా బాగా అనిపించింది. హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాను కదా, జస్ట్ ఆ చెయ్యి నేను హెడ్కి రాసుకున్నాను, అదంతా నాకు ఆ డే అంతా స్మెల్ అయితే పోలేదండి. నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమీ ఎసెన్స్ అయితే యాడ్ చేయను. దానివల్ల ఏంటంటే నైట్ ఆయిల్ అప్లై చేస్తే మార్నింగ్ వచ్చేసరికి హెడ్ బాత్ ఖచ్చితంగా చేసేవాల్సి వచ్చేది, లేకపోతే కొంచెం థిక్గా కొంచెం నాకు ఇరిటేటింగ్గా ఉండేది, ఆ స్మెల్ హెడేక్ వచ్చినట్టు అనిపించేది. ఈ జాస్మిన్ ఫ్లవర్ స్మెల్ యాడ్ చేయడం వల్ల ఏంటో తెలియదు కానీ ఈ ఆయిల్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే లేదండి. నేను ఆల్రెడీ మర్మం దవనం పౌడర్స్ వేసాను, మనకి రోజ్ పెటల్స్ వేసాను, ఇవన్నీ మంచి మంచి ఫ్లేవర్స్ వచ్చే వేసాను కదా. నేను ఇక్కడ లిడ్ కూడా ఎలాంటిది ఇస్తున్నానో చూడండి, మీకు ఆయిల్ అనేది అసలు లీక్ అవ్వదు. తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండే లిడ్ అయితే ఇస్తున్నాను. పైన ఓపెన్ అయ్యే లిడ్ అండి, అది చాలా బాగుంటుంది, మనకి ఆయిల్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. తర్వాత మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నాట్ ఓన్లీ ఆయిల్ అండి, వెజ్ పీకిల్స్, నాన్ వెజ్ పీకిల్స్, కారపొడులు, బాత్ పౌడర్ అన్నీ ఉంటాయి, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి.